బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా చేస్తోంది. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల్ని మోసం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అంటూ బీజేపీ విమర్శించింది. 10% ముస్లింలను బీసీల్లో కలిపి విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాల్ని బహిర్గతం చేసేందుకు ఈ మహాధర్నా చేస్తున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇది చూసేనా రేవంత్ రెడ్డి గారు కన్ను తెరవాలి. ఈరోజు తెలంగాణ బీసీలు బీజేపీ వెంటే ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. రేపు బీసీలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తాడనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. మిత్రులారా, ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% 42% ఏదైతే మీరు రిజర్వేషన్లు పెట్టారో ఈ స్థానిక ఎన్నికల్లో వెంటనే మీరు ఎలక్షన్స్ అనౌన్స్ చేసి 42% బీసీలకు మీరు సీట్లు ఇవ్వాల్సిందే, 42% మీరు సీట్లు కేటాయించాల్సిందే. అప్పుడే భారతీయ జనతా పార్టీ మీ యొక్క చిత్తశుద్ధి నమ్ముతుంది. రేపు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. మీకు ఢిల్లీ పోయి అలవాటే కదా. మీకు ఢిల్లీ పోతే మీరు రాహుల్ గాంధీ గారే మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. 50 సార్లు రేపు పోయేది మీరు 50 సార్లు అవుతాయి. 50 సార్లు మీరు ఢిల్లీ పోతే మీకు అపాయింట్మెంట్ కూడా దొరకకపోతే మీరు జంతర్ మంతర్లో మీరు డ్రామాలు చేసే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం నాటకం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూర్చొని మీరు దాని మీద చట్టాన్ని మీరు సంబంధించండి. ఇక్కడ కూర్చొని మీరు చట్టాల గురించి మాట్లాడండి. మీరు అక్కడ పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. మిత్రులారా, చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఈరోజు హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ బీసీ ఎంపీస్ మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దేశంలో అతి ఎక్కువ బీసీ ఒక మంత్రులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి బీసీల సంక్షేమం గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. మన విధానాలు కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసమే మన విధానాలు ఉన్నాయి. ముద్ర లోన్ తీసుకోండి, లేకపోతే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మీరు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా అది బడుగు బలహీన వర్గాల కోసమే మోదీ గారు పెట్టారు. కానీ ఎక్కడ కూడా మనం చూస్తే ఏ ఒక సంపన్నులు కూడా దీని మీద డిపెండ్ కాలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ బీసీలు అట్రాక్ట్ అవుతున్నారు. మీ చిదంబరం గారు ఆ రోజు 2011లో ఒక కులగణన చేశారు. 2011 సెన్సెస్లో ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ అని అడుగుతూ ఉన్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ కూడా మీరు బయట పెట్టాలి. మీ యొక్క రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. పక్కనున్న కర్ణాటకలో మీరు అక్కడ కూడా మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల పేరు మీద మీరు అక్కడ అధికారం వచ్చారు. కానీ అక్కడ కూడా మీరు ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఒక రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే కర్ణాటక బీసీలను మోసం చేసిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేస్తుందనే విషయాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు మరొకసారి ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల మంది కార్యకర్తలు రావడము, బీసీ కుల సంఘాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని మీరందరూ కూడా రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కూడా దాన్ని గెలిపించాల్సిందిగా మేమందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.